హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా ప్రిన్స్ పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ నామకరణ మహోత్సవంని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ని అయితే మేము ఆర్డర్ ఇచ్చినాం. అవుట్పుట్ మీరు ముందు చూసారు కదా, అట్లా వచ్చింది. యాక్చువల్గా నేను లాస్ట్ వ్లాగ్స్లో ప్రిన్స్ పాప బర్త్డే కోసం షాపింగ్ అదంతా షేర్ చేసినా కదా, నెక్స్ట్ మేము బొల్లికుంటకి వెళ్ళిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నీ వెతికినాం అనమాట. మేము అనుకున్నది మాత్రం ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఖాళీగా లేదు. ఇది ఇంకొకటి, ఈ కన్వెన్షన్ హాల్ మనకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఫుడ్ సెక్షన్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లో. అంతా కంఫర్ట్గానే ఉంది, చూడడానికి కూడా బాగుంది. కాకపోతే మన రిలేటివ్స్లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉంటారు కదా, పై వరకు ఎక్కగలుగుతారా లేదా, సరే ఇంకొక ఆప్షన్ చూద్దాం అన్నట్టుగా మాకు దగ్గరలో ఉన్న ఇంకో ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ చూసినాం అనమాట. ఫైనల్లీ ఎందులో సెలబ్రేట్ చేసాం అనేది ఇంకా మీరే చూడండి. ఇదంతా మేము సడన్గా తీసుకున్న డెసిషన్, అంటే ఈ సెలబ్రేషన్ ఇదంతా కూడా. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో కూడా చెప్తా. ఫంక్షన్కి ముందు రోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే గెటప్ వేసిన అని చెప్పినా కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసిల్లు కదా. సో ఆ కృష్ణుని గెటప్ అట్లనే ఉంచుకున్నాడు, అంటే బొట్టు అదంతా ఏం తీయలేదు. ఇంకా మా నాన్న వచ్చిండు, నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి ఇంకా అందరైతే రాలేదు, మార్నింగే వస్తామన్నారు. బర్త్డేకి ముందే మేమంతా చాలా సిక్ అయిపోయినామని చెప్పినా కదా, ఇంకా వానికైతే నెబులైజేషన్ పెడుతున్నాం. ఫ్రెండ్స్కి కూడా ఆల్రెడీ పెట్టేసినాము. ఇంత కాదు, ఒక 10 to 12 డేస్ వరకు మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి అనారోగ్య సమస్యలు అయితే ఈ ఫంక్షన్కి ముందు. ఇంకా అందుకోసమనే మేము షాపింగ్ వీడియోలో కూడా ప్రిన్స్ని తీసుకెళ్ళలేదు, మీరు చూసిల్లు కదా. అసలే ఫస్ట్ బర్త్డే అప్పుడు పిల్లలు ఎవరైనా చికాకు పడతారు ఆ జనాలకి, ఇంకా జలుబు ఉంటే ఇంకా చిరాకుగా ఉంటారని. సో మనకు ఆ జలుబు కంప్లీట్గా క్యూర్ కావాలని ఇంకా బయట తిప్పలేదన్నమాట. ఫంక్షన్ వరకు ఇంకా కంప్లీట్ క్యూర్ అవ్వలే, కొంచెం నార్మల్గా అయితే ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే అత్తమ్మ నేను వెళ్ళి పక్కనే ఉన్న గిన్నె దగ్గర అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ పట్టించుకొని వచ్చినాం అనమాట. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అందరం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ కట్టుకుందామని, ఇక్కడైతే కట్టలేదు. నార్మల్గా ఒకటి నాది లెహంగా ఉండే, దానికే ఒక చున్నీతోనే అట్లా లంగా ఉండే టైప్లో వేసుకున్నా. మామయ్య అక్కడికే వెళ్తున్నాడు ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఎవరు చెప్పురా ప్రిన్స్ అమ్మ, వాళ్ళందరూ ఎవరు? అన్నయ్య ఉన్నాడు, ఇంకెవరున్నారు? డాడీ ఉన్నాడు. చూడండి, ఇంత లేట్గా అయితే పోస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. మా ప్రిన్స్ అమ్మకి ఇప్పుడు లైట్గా మాటలు కూడా వస్తాయి. అప్పుడు చాలా సిక్ ఉండే, అందుకోసమనే నాకు అసలు నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తాను కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు కుదిరినప్పుడల్లా అట్లా చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసిన అంతే. చాలా కష్టం ఉండే అప్పుడు, అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉండే. అందుకోసమని నేను ఆ మధ్యలో యూట్యూబ్ స్టాప్ చేసేసిన. ఫైనల్లీ మనమైతే రీచ్ అయినాము. ఇదే ఇక్కడ నేను ఫ్లెక్సీ పెట్టలేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా పెట్టలేదన్నమాట. కార్లోనే ఉంది, పెట్టాలి అని అన్నాడు. చెప్పులైతే అవి కొత్తవే, నిన్న షాపింగ్ చేసినప్పుడు కార్లో పెట్టినవి ఇంకా తీయలేదన్నమాట. అక్కడ వేసుకుంటా అంటే కూడా ఇయ్యలే, అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుందులే అని చెప్పి పైనకైతే వచ్చేసినాం. డెకరేషన్ కంప్లీట్ అయింది. అయ్యగారు కూడా వచ్చేసిండు ఆల్రెడీ నామకరణం చేయడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లో మా పక్కన అద్వితి వాళ్ళని చెప్పేదన్నమాట, ఆర్నే వాళ్ళే. సో అందుకోసమనే అక్కడ నుంచి మన కోసమైతే వచ్చిండు. మేము పిలవగానే అంత దూరం నుండి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎప్పుడో చెప్పాల్సిన థ్యాంక్ ఇప్పుడు రీచ్ అవుతుంది. సో ఫైనల్గా బర్త్డే అవుట్పుట్ అయితే ఇట్లుందనమాట డెకరేషన్ది. చాలా ఓకే అన్నట్టుగానే చేయించినాం. మరీ హెవీగా ఏం లేదు, మరీ అంతగా నార్మల్ అని కూడా ఏం కాదు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచించిన చెప్పాలంటే. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడే నడుస్తుంది అనమాట. చూడండి బ్యాక్ సైడ్ బెండ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ అప్పుడప్పుడే చేసుకుంటూ చిన్న చిన్న అడుగులు అనేవి వేస్తుంది. అందుకోసమని ఈ క్లిప్స్ మిస్ కాకుండా పెట్టిన. ఇంకా నా ఫోన్ అయితే మా అల్లుడికి అప్పచెప్పేసిన అనమాట. వానికి ఇష్టం ఉన్న కాడ వీడియోస్ తీసిండు. అంటే తర్వాత వాడికి కొంచెం వర్క్ చెప్పేసరికి మిస్ అయింది, లేదంటే ఇంకా మంచిగా క్లియర్గా తీసేవాడేమో ఈ వ్లాగ్ని. అంటే ఈ కట్నాలు రాస్తారు కదా, ఏమంటారు, చదివింపులు అంటారు కదా, ఆ బుక్ వాడికి ఇచ్చి పెన్ ఇచ్చి కూర్చోమని చెప్పిళ్ళంట. సో అట్లా మిస్ అయింది. ఇంకా నేనేమో ఫోన్ వాడికి ఇచ్చి వాడినే నమ్ముకొని ఉన్నా. ఇంకా నేను ఏది అబ్జర్వ్ చేసుకోలే, ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు. అసలు ఫోన్లో వీడియో తీయాలి అన్న విషయమే మర్చిపోయినా నేనైతే. మేము ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసే ఫంక్షన్ కాబట్టి ఎన్నో టెన్షన్స్, అసలు చెప్పాలంటే ఆ ఆర్భాటాలు, ఆ టెన్షన్ అదంతా ఫేస్ చేసినాం మేము. ఇంతకుముందుకు ఏదైనా కూడా అత్తమ్మ మావయ్య అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు సెలబ్రేట్ చేసినవే. అన్ని బాధ్యతలు వాళ్ళే తీసుకున్నారు కాబట్టి మాకంత డెప్త్ అనేది ఏం తెలియలేదు, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఏంటి అనేది. దీని ద్వారా మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది చెప్పాలి అంటే. ఏదైనా అంతే కదా, వన్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అంటే లోటు పాటలు అంటారు కదా, సో అవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అహాన్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసాం అనేది కూడా మీకు ఒకసారి ఏదన్నా వీడియోలో షేర్ చేస్తా. ఇంకా మా ప్రిన్స్ పాప అయితే పూజ చేస్తున్నంతసేపు ఎంత మంచిగా ఉందో.
ఒక్కసారి మధ్యలో ఏదో పంచామృతం తినిపించమని చెప్పిండు అయ్యగారు. అప్పటినుంచి కథం స్టార్ట్ చేసిందనమాట. కొంచెం ఏడ్చింది. చాలా వరకు బాగుంది. చూడండి ఎంత మంచిగా దండం పెట్టుకుంటుందో నా చిట్టి తల్లి అయితే. చాలా క్యూట్గా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇప్పుడు చూస్తా అంటే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మా మావయ్య. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీతో మా మావయ్య గురించి అయితే ఒకటి. యాక్చువల్గా ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ అయితే మా మావయ్య మా పెళ్ళిలో వేసుకున్నాడు. మళ్ళీ మా ప్రిన్స్ బర్త్డే కూడా అదే డ్రెస్ వేసుకున్నాడు. నేను ఫస్ట్ టైం మా మావయ్యని ఈ డ్రెస్లోనే డ్యాన్స్ వేయంగా చూసిన. మా పెళ్ళి రిసెప్షన్ రోజు స్టేజ్ ముందే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ వేసిండు. ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే మా మావయ్యకి 2 కొడుకులు. అందులో మా బావ వాళ్ళకి 2 పిల్లలు, మాకు 2 పిల్లలు. మా 3 పిల్లలవి మావయ్య దగ్గరుండి అన్నీ చూసిండు ఇప్పటివరకు నా జరిగిన ఫంక్షన్స్ అన్నీ. ఎట్ ద సేమ్ టైం కంపల్సరీ మా ప్రిన్స్ పాప బర్త్డే కూడా ఆయన దగ్గరుండి జరిపించాలి, ఇంకా ఆయన ఆశీర్వదించాలి అని రాసుందేమో. అందుకోసమే కొద్ది రోజుల తర్వాత జరగాల్సిన ఫంక్షన్ అనేది ఈ నామకరణం అనే పేరుతో ముందే జరగడానికి దోహదం పడింది. సో అట్లా మా ఫ్యామిలీతో హ్యాపీగా గడిపిన లాస్ట్ ఫంక్షన్ అయితే ఇదన్నమాట. మేము నామకరణం అనేది పోస్ట్పోన్ చేసుకుందాం, అంటే వినాయక చవితి తర్వాత పెడదాం. ఇప్పుడైతే ఈ బర్త్డే సెలబ్రేషన్ కరెక్ట్ డేట్ రోజే చేద్దామని ఒకసారి అనిపించింది. కానీ ఎందుకో వితిన్ 2 డేస్లోనే మేము డెసిషన్ తీసుకొని ఇదంతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందనమాట. అట్లా కొన్ని మనం అంటారు కదా డెస్టినీ, అట్లా జరిగిపోతూ ఉంటాయి అనుకోకుండా. ఇప్పటికీ అత్తమ్మ గుర్తు చేస్తూనే ఉంటుంది, నీ రుణం బాకీ ఉండకుండా తీర్చుకొని వెళ్ళిండు, అందరివి దగ్గరుండి జరిపించిండు కదా, అట్లనే నీది కూడా చూసి వెళ్ళిపోయిండు తాత అని చెప్తా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్తోనైతే. ఎంతైనా చాలా వెళ్తీ మా మావయ్య లేని లోటు మాకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి పండగకి, ప్రతి సెలబ్రేషన్స్కి. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే రిలేటివ్స్ అయితే కొంచెం చాలా లేట్గా వచ్చిళ్ళు. నాకైతే నేను మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం తొందరగా అని అనుకున్నా. ఈ మధ్య ఏంటో జనాలు ఫంక్షన్స్ ఒకప్పుడు 12-1 o'clock కల్లా స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 2 దాటిన తర్వాతనే అందరు వస్తున్నారు అనమాట. అట్లా చాలా లేట్ అయిపోతున్నాయి. మాది కూడా కొంచెం లేట్ అయ్యింది. సో బర్త్డే కేక్ అయితే ఇదనమాట అవుట్పుట్. మేము సెలెక్ట్ చేసుకున్నది ఫస్ట్ పిక్ మీకు షేర్ చేసినాం కదా, ఆ పిక్ చూసి దీన్ని సెలెక్ట్ చేసినాం. కానీ చాలా బాగుంది, టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది అనుకోండి. మంచి ప్రీమియం కేక్ అయితే రెడీ చేయించినాం అనమాట. సో ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం, అవి నేను లాస్ట్లో షేర్ చేస్తా. ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఫుడ్ సెక్షన్స్ దగ్గరికి అట్లా కిందికి దిగి అట్లా పైనకి వచ్చేసిన. అందరితో మాట్లాడదామని కిందికి దిగగానే ఇంకా స్టేజ్ దగ్గర గెస్ట్లు వచ్చేసరికి ఇంక వెళ్ళిపోయినాము. ఇదంతా మా బావ వాళ్ళు ఇంకా అక్కలు. ఇంకా ఇందులో మా సంధ్యక్క వాళ్ళు మిస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. లాస్ట్లో దిగినాం ఆ ఫోటో వచ్చేసి. ఇప్పుడు మీతో షేర్ చేస్తున్న ఫొటోస్ అన్నీ కూడా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ దిగి వాళ్ళ ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నారు వాట్సాప్లో. నేను నైట్ టైంలో వీటిని స్క్రీన్ షాట్ తీసుకున్నా. మా ఫ్యామిలీ లాస్ట్ టైం దిగిన ఫోటో మావయ్యతో అంటే ఇదే అనమాట లాస్ట్ మెమొరీ మా మావయ్యతో, ఈ ఫోటోనే. ఇంకా ఇది కూడా మా చిన్ననే దింపిండో, అట్లా మాకు సేవ్ అయింది. కెమెరాలో ఉంటుంది, కాకపోతే నాకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఇట్లా నామకరణం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట. ఫైనల్గా మా 2 అల్లులు బెలూన్స్ మొత్తం పగలగొడతానట్టున్నది, నేను ఇప్పుడే చూస్తాను. కానీ ఈ వీడియో క్రెడిట్ మొత్తం మా కోటేసుకున్నాడు కదా వాడు, మా పెద్ద అల్లుడు. సో వాడికే అనమాట, వాడే తీసిండి వీడియో క్లిప్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది వీడియో అనేది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత 2 డేస్కి పరకాలకు వచ్చేసిన వీడియో క్లిప్ ఇది.